సంతోషంగా ఉంది. జీవన సాఫల్య అవార్డును వారు ఈరోజు అందుకోవడం నిజంగా ఆయన పూర్తి అర్హులు. 50 ఏళ్ల నట జీవితంలో ఆయన పొందని అవార్డులు లేవు. ఆయన తెలియని మనిషి తెలుగు రాష్ట్రాల్లో ఉండరు. ఒక అద్భుతమైనటువంటి మరి నటుడు వారు. హాస్య నటులంటే ఒక పార్ట్ క్యారెక్టర్లుగా చూసాం, కానీ రాజేంద్ర ప్రసాద్ గారు సంథింగ్ డిఫరెంట్. ఆయన హీరోగా కూడా చేశాడు. పలు సినిమాల్లో ఆయన్నే హీరో, ఆయన్నే హాస్యాన్ని కూడా పండించాడు. అలా అద్భుతమైనటువంటి తనకంటూ ఒక ప్రత్యేకతను సాధించుకున్నారు. అంతేకాదు ఆయన ఆ ఫీల్డ్లో ఉండేటువంటి వర్కర్ అసోసియేషన్కు కూడా అధ్యక్షులుగా ఉండి సినిమా రంగంలో ఉండేటువంటి కార్మికుల సంక్షేమం కోసం, ఆ కార్మికుల హక్కుల కోసం కూడా పోరాడినటువంటి చరిత్ర రాజేంద్ర ప్రసాద్ గారికి ఉంది. ఆయనకు నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షల్ని, అభినందనల్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి సమయం తక్కువగా ఉంది కనుక వాస్తవానికి నేను ఉప్పల్లో అక్కడ ఈరోజు ఐ ఫోకస్ సంబంధించిన ప్రోగ్రాం నేను కిషన్ రెడ్డి గారు ఇద్దరం అక్కడ పాల్గొన్నాం. కిషన్ అన్ననేమో ముందు మాట్లాడి బయలుదేరినాడు. మరి ఇక నాకు తప్పని పరిస్థితుల్లో నేను వెనక మాట్లాడి మెట్రో రైలు ఎక్కి మిమ్మల్ని నిరుత్సాహపరచొద్దని పరిగెత్తుకొని వచ్చి మీ మధ్య ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. తర్వాత మాట్లాడాల్సిందిగా పైడి రాకేష్ రెడ్డి గారు, ఆర్మూర్ ఎమ్మెల్యే గారు, వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలకు అండ్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ సభ్యులకు మరియు ఈ సమావేశానికి వచ్చిన అందరికీ నా యొక్క నమస్కారాలు. నేను వీళ్ళంతా కొద్దిగా అంత గ్రామరిటీగా మాడలేను. మొన్న రాజకీయాలకు వచ్చాను, మరి పల్లెటూరు నుంచి వచ్చాను. సోదరుడు సిద్దిపేట ఎమ్మెల్యే గారు ఇప్పుడే మాట్లాడారు. అమెరికా తెలుగు అసోసియేషన్ వాళ్ళు చెంచుగూడాలకు వెళ్ళారు ఏదో సహాయం చేయడానికని. దయచేసి చెంచుగూడెలల్లా, లంబాడి గూడెలల్లా, లంబాడి తండలల్లా, గోండు తండలల్లా ఇవ్వటమే కాదు,